నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. మేడ్చల్ జనావాసాల మధ్య చెత్త డంపింగ్. ప్రజలు కష్టంలో, ఎంపీ ఈటల చర్యలపై దృష్టి. హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటన, విద్యార్థుల ఆరోగ్యం ఆందోళనకరంగా. కరీంనగర్లో రైతుల ధర్నా, తరుగు కోతపై ఆందోళన. తెలంగాణ జాగృతి కార్యాలయంలో రక్తదాన కార్యక్రమంలో నాయకులు చురుకైన భాగస్వామ్యం. బంజారాహిల్స్లో రక్తదాన కార్యక్రమం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మేడ్చల్ జవహర్ నగర్ డంప్ యార్డ్ను ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఒకనాడు జనాలు లేనప్పుడు డంపింగ్ యార్డ్ జవహర్ నగర్లో ఏర్పాటు చేశారు. అప్పుడు 300 టన్నుల చెత్త వేస్తే ఇప్పుడు 10,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దమ్మాయిగూడ, జవహర్, నారపల్లి, గట్కేశ్వర్ వరకు ఉన్న ప్రజలు ఈ డంపింగ్ యార్డు వల్ల ఇబ్బందులు పడుతున్నారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డు కొనసాగడం దుర్మార్గమని ఆయన అన్నారు. బీజేపీ కొట్లాడడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేస్తే అప్పటి ప్రభుత్వం 2017లో నగరం 4 మూలల చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అఫిడవిటీ దాఖలు చేసింది. కానీ చెయ్యలేదు. 2021, 22, 25 3 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. చెత్త లారీలు కప్పు లేకుండా తిరగడం వల్ల ప్రజల మీద ఆచెత్త పడుతుంది. ఇక్కడ నివసించే లక్షల మంది ప్రజల ఇళ్లలో, ఫ్యాక్టరీలో పనిచేసే బ్రతికే కడుపేద ప్రజలు వారు కష్టపడి సంపాదించి ప్రతి పైసా హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. కాదు కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి 50 లారీలు 100 లారీలుగా మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్లో వేస్తూ ఉన్నారు. ఆనాడు జనాలు లేరు, కానీ వాళ్ళు లక్షల మంది నాగారం, దమ్మాయిగూడ, అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. కడుబీదరికంలో ఉండేవాళ్ళు వీళ్ళు. 30 గజాలు 60 గజాలు నివసించే ప్రజల వాళ్ళు కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతికేటువంటి ప్రజలు వీళ్ళు. కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు. అయ్యా, మేము చచ్చిపోతూ ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం, అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి, మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవాఖాన్ల పాలవుతున్నాయి, మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించింది, ఉద్యమాలు చేసింది. 2017లో ఆనాటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు, జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది. కానీ నిమ్మకు ఎత్తినట్టుగా వివరించింది. ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది. ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించినాం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళ మీదకి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం కాదు, మా ప్రాణాలు పోతూ ఉన్నాయి, యాక్సిడెంటాల్లో కూడా 10ల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు, అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొరబెట్టుకున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టినా, కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఈ బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో, దీన్ని అర్జెంటుగా స్ప్రెడ్ చేయాలి, దీన్ని అర్జెంటుగా ఆపాలి, ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విషతుల్యం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం. ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో
రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యాక్సిడెంటల్లో మరణించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమానాన్ని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం 10 రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికాన్ని సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక్కడ అయితే మన గుట్ట ఇక్కడ సైట్ వచ్చి చూసుకొని పెడదాంపా. తొలగించాలి తొలగించాలి డంపింగ్ యార్డ్ తొలగించాలి 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 డంపింగ్ యార్డ్ తొలగించాలి 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 డంపింగ్ యార్డ్ తొలగించాలి. రామ్ కి డౌన్ డౌన్ రామ్ కి డౌన్ డౌన్ రామ్ కి డౌన్ డౌన్ రామ్ కి డౌన్ డౌన్. రామ్ కి డౌన్ డౌన్ ప్రాణాలు తీసుకున్న రామ్ కి డౌన్ డౌన్ ప్రాణాలు తీసుకున్న రామ్ కి డౌన్ డౌన్. జై ఈటల. గవర్నమెంట్ సరిగా వాదించకపోవడం వల్ల మళ్ళీ ఈ శంకర్ ఎక్కడాడు? శంకరెడ్డి ఇచ్చిన తర్వాత మళ్ళా 5-6 ఏరియాలు దీన్ని స్ప్రెడ్ చేస్తామని చెప్పి అంటే 10,000 టన్నులు అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక 100 టన్నులు 200 టన్నులు చేసుడే ఎక్కువ. ఇక్కడ 10,000 టన్నులు ఒక్క దగ్గర చేయడం వల్ల ఇప్పుడు దాదాపు 20-25 కిలోమీటర్ల వరకు దీని వాటర్ పొల్యూట్ అయితే అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు స్మెల్ గట్కేసర్ వరకు వస్తుంది. ఇక్కడ ఈ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత 17 ఆర్డర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని స్ప్రెడ్ చేయాలా, స్ప్లిట్ చేసేయాలా, ఒక దగ్గర ఇంత దాన్ని పెట్టడానికి లేదని చెప్పేసి ఇది చేసి అయితే అది ఎవరు ఇచ్చారు? వీళ్ళే ఇచ్చారు. అఫిడేవిట్ గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చారు. మేము స్ప్రెడ్ చేస్తామని గ్రీన్ ట్రిబ్యునల్ ఇదంతా ఏందని అడిగినప్పుడు మేము ఇట్లా దాన్ని మారుస్తాము, దీన్ని స్ప్రెడ్ చేస్తామని చెప్పి వీళ్ళే అఫిడేవిట్ ఇచ్చారు ఒకటి. ఆ ఇచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది. ఈ 5 ఏళ్లలో పెరిగినటువంటి అప్పటికి ఇది ఏది లేకుండే, ఇదంతా మంచిగా ఉండే, ఇది లేకుండే, ఇది లేకుండే, ఇదంతా అగ్రికల్చర్ ఉండే. ఈ మధ్య కాలం లోపల ఈ 5 ఏళ్లలో ఇంకా పెరిగింది. మొన్న మొత్తానికే తీసేయమని ఆర్డర్ ఇచ్చింది. తీసేయమన్నాక కూడా కనీసం ఒక్కరోజు కూడా అసలు ఆపిన పాపమే లేదు. దీని గురించి రెండో పవర్ ప్లాంట్ పెట్టి మళ్ళీ ఓపెనింగ్ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలో ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉదయం టిఫిన్ తిని స్కూల్కు వెళ్లిన విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయారు. వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇటీవల ప్రభుత్వ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫాస్ట్ హెల్ప్ చేయాలమ్మా. అక్కడ లోపలికి ఎవరు రావాలి. ఫాస్ట్ హెల్ప్
కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యం తరుగు పేరుతో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం పోరన్లలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని రైతన్నలు రోడ్డెక్కి ధర్నా చేశారు. కొరల గ్రామం తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా. మా ఐకేపీలో వడ్లు పోసినాం. నెల రోజులు అవుతుంది. కొన్ని పోయినాయి, కొన్ని పోలే. వడ్లు దడుస్తున్నాయి. మళ్ళీ ఎండబోతున్నాం, మళ్ళీ కుప్పలు చేస్తున్నాం. వాళ్ళు ఏమనంటే వాళ్ళను అడిగితే ఏమంటారు, రైస్ మిల్లు మన సొసైటీ వాళ్ళు కొంటాం అనుకుంటా వాళ్ళు కొంటలేరు. అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇస్తలేరు అంటారు రైస్ మిల్ వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ ఎట్లనే చేసి ఖచ్చితంగా మా వడ్లను కొనాలి. దాదాపు ఒక 100 ట్రాక్టర్లు అవుతాయి. 100 మంది రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని వెంటనే ఈ గవర్నమెంట్ కొనాలని చెప్పి మేము రైతులను డిమాండ్ చేస్తున్నాం, కోరుతాము. వడ్లు స్టార్ట్ అయిన రోజు 42 కిలోల ఒక సంచికి 40 కిలోల బతకు 42 కిలోలు పెట్టిన సంచితోటి అట్లా ఒక 4-5 రోజులు నడిచినాయి. తర్వాత మళ్ళీ అది కొంచెం నూకైతుందని తాలు ఉందని 43 కిలోలు చేసిండ్రు. 43 కిలోలతో ఒక 6 ట్రాక్టర్లు పోయినాయి రేణుకుంటకు. తర్వాత మళ్ళీ తెల్లారి 4 ట్రాక్టర్లు పోయినాయి, 10 ట్రాక్టర్లు అక్కడనే 2 రోజులు 3 రోజులు ఉన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా 2 రోజులు అటోలు వచ్చి తినిపోయింది. అక్కడికి మళ్ళీ అక్కడ దించుకుంటప్పుడు కూడా ఒక్కొక్క ట్రాక్టర్కు 5 బత్తాలు కట్ చేసినట్టు. మళ్ళీ ఈ 43 కిలోలు తరుగు వంగ ఇట్లా చెప్తున్నారు. రైతులను మోసం చేస్తున్నారు ఇట్లా రైస్ మిల్లులు. వడ్లు కొనాలి, వడ్లు అందరికీ కొనాలి. తరుగు 42 కిలోలతో కొనాలి. ఇంకా 100 మంది రైతులు ఉన్నాం. 100 మంది రైతులు లేక ఇంకొక 40 ట్రాక్టర్ల 100 ట్రాక్టర్ల వడ్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇప్పటికీ. ఈ పొరంల సొసైటీ కొంటా అనేది దాన్ని పట్టించుకోవట్లేరు. ఒక అబ్బాయి 2 అబ్బాయిలు వస్తారు, వాళ్ళే చూసుకుంటారు. మరి డైరెక్టర్ లేరు, ప్రెసిడెంట్ లేడు, ఎవరు దీన్ని పట్టించుకోవటం లేరు, వచ్చి చూసుకోలేరు ఇక్కడ ఇంతవరకు. వడ్లన్నీ ఒక 4-5 సార్లు తడిచినాయి, ఎండ పోసినాం, అవన్నీ పోయినాయి. మళ్ళీ మంచిగా వచ్చిన వడ్లు అందరు ఎండినాయి. తెలంగాణ అమరవీరుల స్మృతిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి రక్తదానం. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత గారితో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రక్తదానం చేశారు.
కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో 10-11 వైన్ షాప్లను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదులతో టౌన్ ప్లానింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా సెల్లార్లలో మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పోలీసు బందోబస్తు మధ్య షాపులకు తాళాలు వేశారు. నిబంధనల ఉల్లంఘనపై యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు. న్యూఢిల్లీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మోంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనితలు భేటీ అయ్యారు. మోంతా తుఫాన్ నష్టంపై నివేదికను అందజేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్య అయినా వెంటనే తెలియజేయడానికి 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెంబరు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యము, ఆర్ఎస్కే మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్టీఓ పెండింగు, రవాణా లేదా గోనె సంచుల కొరత, ఏదైనా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు ఆగిపోవడం తదితర సమస్యలపై 1967కి కాల్ చేయవచ్చు అన్నారు.
దాంట్లో పడతాయండి ఆ అకౌంట్లో పడుతుంది.
శ్రీరామ్ గారి సచివాలయం షాప్ నెంబర్ 120 మిర్రర్ దగ్గర ఓకే రెగ్యులర్గా రేషన్ తీసుకుంటారా? మీ కార్డులో వచ్చేసి జెండర్ ఏజ్ అన్నీ పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో షాన్విక్ పరిశ్రమ సౌజన్యంతో కోటి రూపాయలతో చేపట్టిన ఆర్వో వాటర్ ఏటీఎం బయో కంపోజిట్ కేంద్రం అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ ఆటోలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, షాన్విక్ పరిశ్రమ సిఎస్ఆర్ రెడ్డి, రవి అరోరా, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మేరాజ్ ఖాన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. सस्टेनेबल डेवलपमेंट पर्सपेक्टिव से फ्यूचर में बहुत अच्छा है. तो हमने 4 इम्पोर्टेंट एलिमेंट्स को देखा. सबसे बड़ा ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ముత్తంగి కిందికి పెట్టండి గ్రామం పరిధిలో శాండ్విక్ వారి యూకో విలేజ్ ప్రాజెక్టు తరఫున పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాండ్విక్ కంపెనీ మేనేజ్మెంట్ వారు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కోటి రూపాయలతోటి మనము ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇది చెత్తను రీసైక్లింగ్ చేయడము, చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడం, 2 వెహికల్సు, ఆర్ఓ ప్లాంటు, అలాగే పార్కు డెవలప్మెంట్, ఇవన్నీ 5-6 వర్కుల మీద ఈరోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో యూజ్ చేసుకోవాలి. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో గేమ్స్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్కి కానీ సంబంధించిన విషయాలలో స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ, బిల్డర్స్ కానీ, ఈ ప్రాంత ప్రజలకు మీరు డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్, మన బిల్డర్స్ ఇక్కడ చాలామంది వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు ఉన్నారు. వారందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. పటాన్చెరు నియోజకవర్గం అనేది శరవేగంగా విస్తరిస్తూ ఉన్నది. మనకు విల్లాస్ కానీ, గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ అలాగే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నేరుగా ఉన్న ముత్తంగి యాక్సిస్ అది పూర్తి స్థాయిలో డెవలప్ జరుగుతూ ఉంది. కాబట్టి వారికి మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత స్థానిక నాయకత్వంది, మనది. వారికి కరెంటు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జనావాసాల మధ్య చెత్త డంపింగ్, ప్రజలు కష్టంలో, ఎంపీ ఈటల చర్యలపై దృష్టి. హాస్టల్ ఫుడ్
పాయిజన్ ఘటన, విద్యార్థుల ఆరోగ్యం ఆందోళనకరంగా. కరీంనగర్లో రైతుల ధర్నా, తరుగు కోతపై ఆందోళన. తెలంగాణ జాగృతి కార్యాలయంలో రక్తదాన కార్యక్రమంలో నాయకులు చురుకైన భాగస్వామ్యం. బంజారాహిల్స్లో రక్తదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.